బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సెలబ్రిటీలు సోషల్ మీడియాలో డబ్బు కోసం పలు రకాల కంటెంట్ ప్రమోషన్లు చేయడం ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ వల్ల యువత నష్టపోయారని గతంలో తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారాల్లో కొంతమంది నటులు, టీవీ వ్యక్తుల పేర్లు కూడా చర్చలోకి వచ్చాయి. ఇన్స్టాగ్రామ్లో పేడ్ బోల్డ్ కంటెంట్ ట్రెండ్ కూడా విమర్శలకు దారితీస్తోంది. సమాజానికి తప్పుడు సందేశం ఇస్తున్నారన్న ఆందోళనలు పెరుగుతున్నాయి. చివరికి ఇది చట్టపరమైన నియంత్రణలు, వ్యక్తిగత బాధ్యతపై పెద్ద చర్చగా మారింది. చేతి నిండా షోలు, ఖరీదైన కార్లు, ఏసీ బంగళాలు ఉన్న కొంతమంది సెలబ్రిటీలు డబ్బు కోసం సామాజిక బాధ్యతను గాలి కొదిలేస్తున్నారు. గతంలో వందల మంది ఆత్మహత్యలకు కారణమైన క్రికెట్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి విమర్శలు మూటగట్టుకున్న కొందరు తారలు ఇప్పుడు మరింత బరి తెగించి సోషల్ మీడియా వేదికగా అశ్లీలతను వ్యాపారం చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో ప్రత్యేక ఛానళ్లు ఏర్పాటు చేసి బోల్డ్ కంటెంట్ పేరుతో డబ్బు వసూలు చేస్తూ అర్ధనగ్న ప్రదర్శనలకు దిగడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. కేవలం సంపాదన కోసమే ఈ రకమైన స్పెషల్ కంటెంట్ పేరిట విచ్చలవిడితనానికి తెరలేపుతూ సమాజానికి తప్పుడు సందేశాన్ని ఇస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. క్రికెట్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ వ్యవహారం గతంలోనే టాలీవుడ్లో ప్రకంపనలు సృష్టించింది. ఈ దందా వల్ల పదుల సంఖ్యలో యువకులు అప్పుల పాలై ప్రాణాలు తీసుకున్నారు. దీనిపై పంజగుట్ట, మియాపూర్ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను సిఐడి విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దగ్గుబాటి రాణా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మితో పాటు బుల్లితెరకు చెందిన శ్యామల, విష్ణుప్రియ, రీతు చౌదరి వంటి వారు ఈ యాప్లను ప్రమోట్ చేసినట్లు తేలింది. వీరికి ఈడీ, సిట్ అధికారులు నోటీసులు ఇచ్చి విచారణ కూడా జరిపారు. సరిపడా సంపాదన ఉన్నప్పటికీ కేవలం అదనపు ఆదాయం కోసం ప్రమాదకరమైన యాప్లను ప్రోత్సహించడంపై అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. తాజాగా బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ వ్యవహారం సెలబ్రిటీల తీరుపై మరోసారి చర్చకు దారితీసింది. ఇన్స్టాగ్రామ్ వేల సంఖ్యలో ఉన్న ఫాలోవర్లను క్యాష్ చేసుకునేందుకు ఆమె బోల్డ్ కంటెంట్ పేరుతో ఒక ఛానల్ను ప్రారంభించింది. నెలకు 399 సబ్స్క్రిప్షన్ చెల్లిస్తేనే తన వీడియోలు, ఫోటోలు కనిపిస్తాయని పేర్కొంటూ అర్ధనగ్నంగా ఉన్న కంటెంట్ను అప్లోడ్ చేస్తోంది. దీనిపై ఏఐఎస్ఎఫ్ నాయకులు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బు కోసం ఇలాంటి అశ్లీల వీడియోలు పెట్టడం వల్ల సమాజంలో నేరాలు పెరిగే ప్రమాదం ఉందని, ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను వెంటనే బ్లాక్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. సెలబ్రిటీలు చేస్తున్న ఇటువంటి పనుల వల్ల మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు జరిగే అవకాశం ఉందని సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదర్శంగా ఉండాల్సిన వారే అర్ధనగ్న ప్రదర్శనలను వ్యాపారంగా మార్చుకోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. కేవలం విష్ణుప్రియ మాత్రమే కాకుండా బుల్లితెరపై హల్చల్ చేస్తున్న మరికొందరు యాంకర్లు, నటులు కూడా ఇదే బాటలో నడుస్తున్నట్లు సమాచారం. గ్లామర్ ఫీల్డ్లో ఉన్నామని చెప్పుకుంటూ నైతిక విలువలను పక్కన పెట్టి యువతను తప్పుదోవ పట్టిస్తున్న ఇలాంటి వారిపై పోలీసులు, సైబర్ క్రైమ్ విభాగం ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటారో చూడాలి.